చూసుకున్నట్లయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి దూసుకుపోతున్న బీజేపీ దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతూ ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఫలితాల సరళి వస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీతో పోలిస్తే భాజపా ఆధిక్యంలో దూసుకువెళ్తుంది. ఉదయం 9 గంటల తర్వాత మనకి చూసుకుంటే ఇప్పుడు 10:30, 11 అయితే అవుతుంది. అయినప్పటికీ కూడా ఫలితాల్లో అయితే బీజేపీ దూసుకెళ్తుందన్నమాట. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఆ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ వెనుకంజలో ఉన్నారు. కేజ్రీవాల్పై బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ అయితే ఆధిక్యంలో ఉన్నారన్నమాట. కాల్గాజీ సాల్లో ఢిల్లీ సీఎం అతీషి వెనుకంజలో ఉన్నారు. జంగ్పురాలో సితీషా మనీషా సిసోదియా ముందంజ అయితే ఉన్నారు. షాకూర్ బస్తీలో ఆపా ప్రత్యర్థి సత్యేంద్ర కుమార్ జైన్ వెనుకంజలో ఉన్నారు. ఓక్లా స్థానంలో ఆప్ అభ్యర్థి అమానుతుల్లా ఖాన్ వెనుకంజలో ఉన్నారు. గాంధీనగర్లో మనకి భాజపా అభ్యర్థి అరవిందర్ సింగ్ లవ్లీ ముందంజలో ఉన్నారన్నమాట. బద్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్ర యాదవ్ వెనుకంజలో ఉన్నారు. సో ఇలా చూసుకుంటే మొత్తం బీజేపీ అయితే దూసుకొని అయితే వెళ్తుంది. ప్రజెంట్ ఆప్ అయితే వెనకంజలో ఉంది. 45 స్థానాల్లో బీజేపీ కొనసాగుతూ ఉంటే మిగిలిన 25 స్థానాల్లో ఆప్ అయితే కొనసాగుతుంది అనమాట ఆధిక్యంలోని. కాంగ్రెస్ తొలుత ఒక చోట్ల ముందంజలో ఉన్నట్లయితే కనిపించిన ఆ తర్వాత వెనుకంజలోకి వెళ్ళిపోయింది. సో ఏది ఏమైనా ప్రజెంట్ బీజేపీ అయితే దూసుకెళ్తుంది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్